దేవ అయితే ఇంకా కావేరికి ఫోన్ చేసి తనని ఇబ్బంది పెట్టాలని చెప్పని ఫోన్ చేస్తాడు. కానీ కావేరి అయితే అది దేవా నంబర్ అని చెప్పి తెలుసుకొని తన ఫోన్ అయితే లిఫ్ట్ చేయకుండా ఉంటుంది. ఇంకా నువ్వు నా నంబర్ తెలుసుకొనే కదా నా ఫోన్ ఎత్తకుండా ఉన్నావు అని చెప్పని తన దగ్గర ఉన్న మనిషి ఫోన్ తీసుకొని అయితే తనకు ఫోన్ చేస్తాడు. చేసిన తర్వాత అప్పుడు నువ్వు మొహం మార్చుకొని జైల్లో చనిపోయానని చెప్పని తప్పించుకొని వచ్చావు, కానీ నా నుంచి తప్పించుకోలేవు నువ్వు అని చెప్పని ఇంకా తన మాటలతోనే కావేరిని అయితే కంగారు పెట్టేస్తాడు. అప్పుడు ఇదంతా కూడా అయితే మాట్లాడుతూ ఉంటే ఇంకా తను ముందు అర్జెంటుగా వెళ్ళి ఆయన్ని కలవాలని చెప్పని నీ బాలరాజు దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడు నువ్వు ఆ బాలరాజు చెప్పి ఇదంతా చేయాలనుకుంటున్నావేమో, ముందు నేను చంపబోయేది ఫస్ట్ వ్యక్తి ఎవరైనా ఉండారు అంటే ముందు నీ తాళుబంధాన్ని దూరం చేస్తాను, ఆ తర్వాత నీ కూతుర్ని అలాగ ఒక్కొక్కరిని నీకు దూరం చేసేస్తానని చెప్పని నవ్వుతా మాట్లాడేటప్పటికి చాలా కంగారు పడిపోతుంది. నిజంగా బాలరాజు కూడా చెప్పాడు కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని, ఏదో ఒక నిర్ణయం ఇప్పుడు తీసుకోవాలి, ముందు వెంటనే వెళ్ళి తనని కలవాలని చెప్పి ఇంకా బాలరాజు దగ్గరికి అయితే వెళ్తుంది. ఈ లోపలైతే ఇంకా బాలరాజు కూడా అయితే నేను కావేరి చెప్పాను కదా తను ఏం ఆలోచిస్తుందో ఏమో అని చెప్పని అనుకుంటూ ఉంటే ఇంకా చిన్ని కూడా అయితే ఫోన్ చేసి నాన్న నీ దగ్గరకు వస్తున్నాము అంటే ఇంకా పార్కు దగ్గరికి రండి నేను అక్కడే ఉంటానని చెప్పనని బాలరాజు కూడా అంటాడు. ఇంకా పార్కులోకి వెళ్ళిన తర్వాత ఇంకా కావేరి అయితే అసలు నిజమైతే చెప్పేస్తుంది. ఈ విధంగా దేవ ఫోన్ చేశాడు, ఇప్పుడు నేను సత్యం వాళ్ళ చెల్లిని అని చెప్పని తనకు నిజం తెలిసింది అంటే ఇంకా అన్నయ్య వాళ్ళ కుటుంబానికి కూడా ప్రాబ్లమేను, అలాగే నేను నీతో పాటే వచ్చేస్తాను చిన్ని నేను అని చెప్పి అనడంతో ఇంక బాలరాజు అయితే చాలా సంతోషం వేస్తుంది. నేను నిన్ను తీసుకెళ్ళి ఏదన్నా చేస్తాను అని చెప్పని అనుకోవద్దు, ఎందుకంటే నాకు నా కూతురు అంటే ఇష్టం, నా కూతురుని చూడకుండా నేను ఉండలేను, అందుకనే పదే పదే ఈ ఆట పెట్టుకొని నేను నా కూతురు కలవడానికే వస్తున్నాను, నన్ను నువ్వు మార్చలేకపోయినా నా కూతురు నన్ను మార్చేసింది కావేరి, నన్ను నమ్ము నువ్వు అని చెప్పని అంటే నిన్ను నమ్మాను కాబట్టి నీ ఇంటి దగ్గరకైనా రాగలిగాను నేను అని చెప్పని ఇంకా కావేరి కూడా అయితే ఇంకెళ్ళిపోదాం మనం అని చెప్పని నిర్ణయం అయితే తీసుకుంటుంది. ఇంకా సత్యం అయితే కావేరి విషయంలో ఇంకా దేవా బాలరాజు మాట్లాడుకునే విషయాలన్నీ కూడా సత్యం అయితే అన్నీ ఆలోచించుకొని కావేరి ఏంది ఈ బాలరాజుని మళ్ళీ నమ్ముతున్నట్టుందని చెప్పని తనైతే టెన్షన్ పడుతూ ఉంటాడు. కానీ కావేరి అయితే నన్ను చావు నుంచి తప్పించాడు కదా ఇంకా తను మారిపోయాడు అని చెప్పని తను అనుకుని ఉంటుంది. కానీ సత్యం అయితే ఇంకా దేవా వేసిన ప్లాన్లో ఇంకా బాలరాజు దేవా ఇద్దరు ఒకటే అన్నట్టుగా సత్యం ముందు నిరూపిస్తాడు. అప్పుడు ఇంకేదే పాపం నిజం అనుకొని సత్యం అయితే మళ్ళీ నా చెల్లెలు పోయి మళ్ళీ గోతులు పడబోతుందని చెప్పని అనుకుంటూ ఉంటాడు. చిన్నీకైతే ఇంక అమ్మ నాన్నతో కలిసి ఉంటానని చెప్పని చాలా సంతోషంగా ఉంటుంది.